హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారాహి లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్లో చెప్పండి. అలాగే మా హస్బెండ్ వచ్చేసి గోవాకి వెళ్ళారు. సో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, వీడియోస్ వచ్చేసి హైదరాబాద్ టు గోవాకి ఎలా వెళ్ళాలి అని ట్రావెలింగ్ కానీ దాని ప్రైస్ కానీ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ టు గోవా వచ్చేసి ఫ్లైట్ టికెట్ వచ్చేసి 6,000 to 7,000 ఉంటుందండి పోనీకి రానికి. అలాగే అది జర్నీ కూడా మనకి హైదరాబాద్ టు గోవా 1 hour జర్నీ పడుతుందండి. మనం గోవా వచ్చేసి నార్త్ గోవాలో ఎయిర్పోర్ట్లో మనం లాంచ్ అవుతాం. ఆ తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ టు గోవాకి మనకి 1/2 hour జర్నీ. క్యాబ్స్ అక్కడే ఉంటాయి, సో మన క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. క్యాబ్స్ ప్రైస్ కూడా 250 or 200 అలా ఉంటుందండి క్యాబ్స్కి వచ్చేసి. అలాగే మనం ఇప్పుడు గోవాలో దిగామనుకోండి, గోవాలో వచ్చేసి మనకి రిసార్ట్స్ ఉంటాయండి. రిసార్ట్ వచ్చేసి 1 house వచ్చేసి 4,500 4,000 అలా ఉంటాయి. విత్ కిచెన్ హాల్స్ కూడా ఉంటుందండి. కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మనకి ఇండక్షన్ స్టవ్, కొన్ని బౌల్స్ ఇస్తారు. మన కుకింగ్ కానీ బయట ఫుడ్ తినకూడదు, కిడ్స్ ఉంటారు కదా, సో కొంతమంది బయట వెళ్ళి ఫుడ్ చేయని వాళ్ళు మనం కుక్ చేసుకొని అయినా తినచ్చు. గ్రాసరీ ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయండి. సో ఇలా కుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఆ రిసార్ట్లోనే స్విమ్మింగ్ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి, కిడ్స్ అయినా మనమైనా కానీ రిసార్ట్లో. అలాగే మనకి స్టవ్స్ ఇస్తారు, వాళ్ళు కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇస్తారు. సో ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. బయట ఫుడ్ తీసుకోకూడదు అనుకునే వాళ్ళు. మేము వచ్చేసి ఇక్కడ బాగా బీచ్కి వెళ్ళారు. బాగా బీచ్లో వచ్చేసి చాలా క్రౌడ్ ఉంటుందండి. బాగా బీచ్లో వచ్చేసి అండ్ నైట్ టైమ్స్ వచ్చేసి సన్సెట్స్కి అయితే ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుందండి అక్కడ వచ్చేసి గోవాలో. అండ్ అలాగే ఇంకా గోవాలో వచ్చేసి చాలానే ఉన్నాయి. అంజునా బీచ్, బాగా బీచ్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మా హస్బెండ్ వెళ్ళేది మాట ఈ 2 beaches వెళ్ళారు. అంజునా బీచ్ వచ్చేసి అక్కడ వాటర్ గేమ్స్ ఉంటుంది. ప్యాకేజ్ మధ్య అండి వాటర్ గేమ్స్ వచ్చేసి ఒక్కొక్క పర్సన్కి 1,600 to 2,000 చార్జెస్ చేస్తారు. బట్ 6 games అలా ఆడొచ్చు. అంటే మన ప్యాకేజ్కి అయితే తీసుకున్న వాళ్ళు మనం బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు తక్కువ కావాలి అనుకునే వాళ్ళు బార్గెనింగ్ అయినా చేయొచ్చు. సో ఆ గేమ్స్కి వచ్చేసి స్కూబా డ్రైవ్ ఉంటుందంట, పారాసూట్ ఉంటుంది, అలాగే బనానా డ్రైవ్, చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయంట అండి. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ ఫుడ్ అయితే మనమే తీసుకోవాలి. మెనూకి వాళ్ళేమి ఫ్రీగా అయితే ఏమి ఉండదు కాబట్టి అక్కడ మనమే ఫుడ్కి మనమే పర్చేస్ చేసి ఫుడ్ ఐటమ్స్ అనేది మనమే తీసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందని మా హస్బెండ్ చెప్పారు. నేను వెళ్ళలేదు, తను వెళ్ళారు. నన్ను కూడా తీసుకొని వెళ్తా అన్నారు. చూద్దాం ఎలా. నేను వెళ్ళినప్పుడు కన్ఫామ్గా క్లిప్స్ చేసి మళ్ళీ మీకు వీడియోస్ పెడతానండి. నేను చూపిస్తున్నది అయితే ఇప్పుడు ఇది బాగా బీచ్ అండి. చాలా బాగుంది కదా, చూస్తుంటే నాకు వెళ్ళాలనిపిస్తుంది. బట్ ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళలేదు.